ఇక్కడ యాక్చువల్లీ గుండె బరువుగా ఉంది, ఏం మాట్లాడాలో అసలు. అంటే ఇంతమంది పెద్దలు, అంటే పెద్ద మనుషులు ఆర్గనైజ్ చేస్తున్న మీకు ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మనకు అంటే ఉపయోగం లేకుండా, స్వార్థం లేకుండా సర్వీస్ చేయడం అనేది చాలా గ్రేట్. దానికి ఎక్కడ వ్యాపార దృక్పథం కాదు, ఒక సేవ తప్ప. ఇప్పుడు వాసు గారు చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఏదైనా దానం చేస్తే మీరు సినిమాలో చూపించినట్టుగా అవయవ బ్లాక్మెయిల్ తీసుకుంటారు కదా, ట్రాన్స్ప్లాంటేషన్కి డబ్బులు, ఒక మధ్యలో ఒకరు విలన్స్ అట్లా ఉంటారు కదా, అట్లాంటివి ఏం కాదు. వీళ్ళకి అసలు స్వార్థమే లేదు. ఒక కన్ను తీసుకెళ్ళి ఇంకొకరి కన్ను పెడితే వాళ్ళకి కన్ను వస్తుంది తప్ప వీళ్ళకి ఏమీ రాదు. ఆ దేవుడు బ్లెస్సింగ్స్ తప్ప, దేవుడు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తప్ప వీళ్ళకి ఏమీ రాదు. అండ్ వచ్చే జీవి ఇంకొక జీవిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, అంతే కదా. నేను చనిపోతే నాకన్నా ఇంకొకరి దాకా చూస్తుందంటే ప్రపంచం మొత్తం చూస్తున్నట్టే కదా. అతను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ కళ్ళతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ గుండెతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ లీవర్తో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో వాళ్ళు సర్వీస్ చేయడం, ఈ సర్వీస్కి అంటే యాక్చువల్లీ దీనికి అంటే స్వార్థము నిస్వార్థం కంటే అవన్నీ చాలా తక్కువ పదాలు. నార్మల్గా ఇంతకంటే ఇంకేం చేస్తాం మనం? నార్మల్గా ఏంటంటే ఉన్నవాడు అనుకుందాం, బాగా ఉన్నవాడు అంటే డబ్బులు దానం చేస్తాడు, బాగా ఉన్నవాడు అన్నం దానం చేస్తాడు. మన బాడీయే దానం చేయడం అనేది ఎంత గొప్ప విషయం, మన కళ్ళే దానం చేయడం అనేది ఎంత గొప్ప విషయం. సో మిగతా వాళ్ళకి ఏదైనా ఆస్తులు అమ్మగా ఉంటే అవి ఏదో దానం చేస్తే మనం చూస్తాం, తిరుపతిలో ఇంత బంగారం డొనేట్ చేసినారు, ఇంత ఆస్తి రాసిచ్చారు. అవి ప్రాణంతో సమానం కాదు, ప్రాణమే కాదు, అవి నిర్జీవ వస్తువులు. అవి ఎవరైనా సంపాదించుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. కానీ ఈ అవయవ దానం అనేది చాలా గ్రేట్ విషయము. దీనికి ఎస్పెషల్గా అంటే గాంధీ గారు నాకు ఎప్పటి నుండో తెలుసు. నాకు కొంచెం అంటే వీళ్ళు బై గాడ్ గ్రేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లా ఈ సమాజానికి హెల్ప్ చేసే వాళ్ళు నాకు పరిచయం కావడం గోదావరి నిజంగా నేను కృతజ్ఞుడిని. యాక్చువల్ వాళ్ళు కాదు, నేను యాక్చువల్లీ చాలా కృతజ్ఞుడిని. మనం ఒక దారి వెళ్తుంటే ఆ దారిలో మనకు కలిసే వాళ్ళు ఉంటారు కదా. నార్మల్గా మంచి వాళ్ళు కలిసి మంచి దారి వెళ్తాం, చెడు దారి వెళ్తాం. సో కలిసే వాళ్ళు ఇంపార్టెంట్, ఉపయోగపడుతుంది. నన్ను గాంధీ వారు చాలాసార్లు నన్ను అంటే ఆ దారిలోకి తీసుకెళ్ళారు. అంటే సేవ చేయాలి సార్, మనం ఉన్నన్ని రోజులు ఏదో ఒక జనానికి సేవ చేయాలి, ఉపయోగపడాలనేది అంటే నిస్వార్థంగా ఉపయోగపడాలి, మన స్వలాభం కోసం కాదు, స్వార్థం లేకుండా ఉపయోగపడాలి. మీకు అంటే మనస్ఫూర్తిగా ఏమంటారు, పుట్టినరోజు శుభాలు చెడగొట్టుకోకండి. సో అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది, నేను ఎప్పటికీ చెడగొట్టుకోను. అంటే మనం ఇప్పుడు డబ్బులు ఉంటే డబ్బులు దానం చేయడం పెద్ద గొప్ప విషయమా చెప్పండి? మన అవయవం దానం చేయడం అంటే మనం లేకున్న తర్వాత కూడా దానం చేయడం. ఏదో విధంగా అసలు మనము సహాయం చేయాలంటే మనం ఉండాల్సిన అవసరం లేదు, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఏ విధంగానైనా ఒక డిగ్రీ చదివిన అమ్మాయి ఏం చేస్తావమ్మా అంటే ఖాళీ సమయంలో హాస్పిటల్కి వెళ్తా సార్ అండి. హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తావమ్మా అంటే ఏం చేస్తాను, ఇట్లా చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, ఓపీ స్లిప్ ఇప్పిస్తాను. ఓపీ స్లిప్ తీసుకెళ్ళి ఆ డాక్టర్ ఏదో నంబర్ రాస్తారు కదా, 41 నంబర్కి వెళ్ళండి, 21 నంబర్కి వెళ్ళండి అంటే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళని తీసుకెళ్ళి ఆ నెంబర్లో చూపించేసి మందులు ఇప్పించేసి పంపిస్తాను, తర్వాత అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాను అన్నారు. అంటే ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు, ఆమెకేం డబ్బులు లేవు కానీ ఎవరో విధంగా సహాయం చేస్తున్నాను అని చెప్పింది. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి? సహాయం చేయాలంటే ఒక మనిషికి సహాయం చేయాలనే ఒక సంకల్పం ఉండాలి, సహాయం చేయాలనే గుణం ఉండాలి, అంతే తప్ప మనకు పైసలు ఉండాల్సిన అవసరం లేదు, ఏది ఉండాల్సిన అవసరం లేదు. మనం సహాయం చేయాలనే దృక్పథం ఉంటే ఆటోమేటిక్గా సహాయం చేస్తాము. మీ అందరికీ ధన్యవాదాలు. నేను అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో యాజ్ అ బాస్గానే పనిచేస్తున్నాను. సో మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పినా అంటే మాకు ఇన్ఫర్మేషన్ చేసినా అది ఎట్లాగో జనరల్ హాస్పిటలే మన కోసమే ఉన్నది, అంటే సార్వజనిక జనరల్ హాస్పిటలే. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, మీరు హాస్పిటల్కు తీసుకొస్తే కనుక నేను మంచి వైద్యం చేపిస్తాను, మనస్ఫూర్తిగా చేపిస్తాను. శక్తులు ఇంకా కావాలంటే నేను ఇంకొంచెం గవర్నమెంట్ నుండి కావచ్చు, నా వంతుగా కావచ్చు, ఏదైనా సహాయం కూడా ఆర్థికంగా అంటే మందుల కోసం కావచ్చు, లేదైనా ఏదైనా కావచ్చు, నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది నేను చనిపోయేంత వరకు అట్లనే ఉంటాను, ఎక్కడున్నా అట్లనే ఉంటాను. అండ్ మీ ఇన్స్పిరేషన్తోనే నేను కూడా డొనేట్ చేస్తాను అన్ని అవయవాలు. ఎందుకంటే నేను డాక్టర్ని కాపాడవచ్చు, కానీ నా అవయవాలు కూడా యాక్చువల్లీ నేను
అంటే పుట్టినరోజుకు మొన్న బర్త్డే అని డైరెక్ట్గా వచ్చి మహానుభావుడు ఏంటిది బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. అంటే నేను లేననే కొంచెం బాధపడ్డాను. యాక్చువల్లీ నేను కూడా పుట్టినరోజుకి అట్లనే చేస్తాను. యాక్చువల్లీ నాకు ఇంకా అంతకంటే ఏం తెలుసు, బాగా మన దగ్గర కోట్లు ఏం లేవు. మనము ఒకరికి బతికించడమే మనం చేసే సహాయం. అన్ని జీవులు ఒకరికొకరు సహాయం చేసుకుంటే, మనుషులు ఎందుకో సహాయం చేసుకోవడానికి వెనుకడిగేస్తారు. ఈ ఈ అంటే ఈ రిలీజన్లు కావచ్చు, ఇదని కావచ్చు, ఇవన్నీ సంబంధం లేదు. మనుషులం మానవత్వంతో ఉందాము. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. అంటే మనుషులకు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే అని నేను నమ్ముతాను. మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ అందరికీ. నాకు నిజంగా ఏం మాట్లాడినానో ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి.